జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు ఖగోళంలో గోచారంలో ఒక విశిష్ట అంశం చోటు చేసుకుంటుంది. దేవగురువైన బృహస్పతి వక్రత్యాగం మార్చి 11వ తారీఖు జరుగుతుంది 2026 సంవత్సరం. తదుపరి జూన్ 2వ తారీఖు, జూన్ మొదటి వారం వరకు, మొదటి వారానికి ఆయన కర్కాటక రాశిలో ఆయన బంగారు పాదాన్ని మోపుతున్నారు. ఈ వక్రత్యాగాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఒక్కసారి చూద్దాము. బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దీనివల్ల ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, అలాగే దీనికి చేసుకోవాల్సిన పరిహారం కూడా మనం చూద్దాం. సింహరాశి. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఈ వక్రత్యాగము లాభస్థానంలో మరియు జూన్ మొదటి వారం నుంచి మీకు వ్యయ స్థానంలో ఆయన సంచారం ఉంటుంది. ఇప్పుడు లాభ వ్యయ స్థానాల్లో ఆయన సంచారం 3 నెలలు లాభస్థానంలో, తర్వాత వ్యయ స్థానంలో ఆయన సంచారము మీకు ఏంటంటే కొన్ని విషయాల్లో మంచి మీరు కనుక పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఉంటే బాగా లైమ్ లైట్లోకి వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది. అందరూ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండాలని ఉండదు. సో మీకు మంచి గుర్తింపు, గౌరవము అది బాగా వస్తుంది. ఇప్పుడు మీకు పూర్వపుణ్యం బాగా యాక్టివేట్ అవుతుంది. ఆయన లాభస్థానంలో ఉంటూ సప్తమ దృష్టితోటి మీకు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. పంచమ స్థానము ధనుసు రాశి. మీకు కాలపురుషుడి కుండలిలో నవమ స్థానం అయింది. ఏకకాలంలో పంచమం, నవమం, లక్ష్మీ స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల, అంటే మీ రాశత్తు పంచమం కూడా అవ్వడం వల్ల పిల్లలకి బాగుంటుంది. మీ పిల్లలకి మంచి రిజల్ట్స్, ఇప్పుడు రిజల్ట్స్ వచ్చే డిక్లేర్ అయ్యే టైం అయితే కనుక మీకున్న ఇప్పుడు గోచార బలంతో వాళ్ళ రిజల్ట్స్ విషయంలో మీకు చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఏవైనా స్కాలర్షిప్స్కి వీటి కోసం ప్రయత్నిస్తూ ఉంటే మెరిట్ మీద రాద్దాము, చదువుకుందాం అనుకునే వాళ్ళకి ఒకవేళ ఆ కోవలో మీరున్నా లేదా మీ పిల్లలు ఉన్నా కూడా దానికి అవకాశం, కర్టన్ రైజర్ చాలా బాగా ఉంది. దేవి దేవతల ఆశీస్సులు చాలా బాగా ఉంది. తదాస్తు దేవతల యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. మీకు ఎంత మైండ్ పీస్ఫుల్గా ఉంటుందంటే ఇప్పుడు ఈ జరగబోయే 3 నెలలు కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఎంత ప్రశాంతంగా ఉంది, మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంది అన్న విషయాన్ని మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభూతి చెందే సమయము. మీ కాంట్రాక్ట్స్ రావడానికి అవకాశం చక్కగా ఉంది. మీరు ఏ జర్నీస్ చేసినా కూడా అవన్నీ కూడా ఫలవంతం అవుతాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్తాము, బయటకు వెళ్ళినప్పుడు పని అయితే మనకి సంతోషంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏ ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళినా సరే ఆ పనులన్నీ కూడా చక్కగా అవ్వడానికి గురు భగవానుడి యొక్క ఆశీస్సులతోటి ఇప్పుడు గోచారం చక్కగా అనుకూలంగా ఉంది. అలాగే ఇదే కాదు, వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలమైన సమయము. దాంపత్య జీవితంలో ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే సమయము. ఇప్పుడు మీకు సిచ్యువేషన్స్ రీత్యా కావచ్చు, మనుషుల రీత్యా కావచ్చు, ఏమైనా పాలిటిక్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు అవన్నీ కూడా ఫ్రీ అయిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే రిస్క్ ఫ్రీ లైఫ్గా అనిపిస్తుంది. రాబోయే 3 నెలలు కూడా సింహరాశి సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి విశేషమైన లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు చక్కగా ఉన్నాయి. దీన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ రెమెడీ తోటి ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం వచ్చి ప్రతిరోజు కూడా సాయంత్రం పూట, ఉదయం పూట, మీకు ఒకవేళ ఉదయం కుదరకపోయినా సాయంత్రం మటుకు స్కిప్ అవ్వకుండా చేయాల్సింది. సాయంత్రం 6 నుంచి 7 లోపల చేయాల్సిన పరిహారం. ఒకవేళ మీరు ఆఫీసులో ఉంటారు, కుదరదు అనుకుంటే ఇంటికి వచ్చాకైనా రాత్రి పడుకునే లోపలైనా చేయొచ్చు. పొద్దున సాయంత్రం 2 పూట్ల చేస్తే మంచిది. కుదిరిన వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు ఉదయాన్నే 6 నుంచి 7 లోపల, అలాగే సాయంత్రం 6 నుంచి 7 లోపల. అది కుదరని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే ఉదయాన్నే మీరు స్నానం చేసిన తదనంతరం చేయండి. ఇది వచ్చేసేసి 3 సార్లు చంద్రశేఖర అష్టకం పఠించాలి. చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, ఈ అష్టకాన్ని, చంద్రశేఖర అష్టకాన్ని పఠించడం వల్ల ఇప్పుడు గురు భగవానుడు జీవకారకుడు. జీవకారకుడు అయిన గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఆయన ప్రవేశించడానికి ముందుగా చంద్రశేఖర అష్టకం చదువుకోవడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అంటే చంద్రశేఖర అష్టకం ఎవరైతే పఠిస్తారో వాళ్ళు యమధర్మరాజుకి భయపడక్కర్లేదు అని మనకి ఆ అష్టకంలోనే ఉంటుంది. అంటే అపమృత్యు దోషాలు అంటే ఒక్కొక్కసారి మనిషి ప్రాణానికి అనే కాదు, మనకు వచ్చే సమస్యలు కూడా
అలాంటివే. ఇప్పుడు మనకేదన్నా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది శరీరానికి జరుగుతుంది. ఓకే. ఒక్కొక్కసారి అవమానాలు కావచ్చు, లేదా పరిస్థితుల రీత్యా మనసు చాలా బాధపడుతుంది, కలత చెందుతుంది. అంటే అది మనసుకి జరిగిన యాక్సిడెంట్‌గా మనం భావించుకోవాలి. సో, ఇలాంటివేవైనా సరే మన జీవితాల్లోంచి అంటే ఏ దౌర్బల్యమైనా సరే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే చంద్రశేఖర అష్టకం చదువుకుంటే చాలా మంచిది. మీకు చదవడానికి కుదరకపోతే కనీసం వినండి. 3 సార్లు వినండి. 3 సార్లు చదివితే మంచిది. మామూలుగా కూడా మనకి అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం ఉన్న రోజు కనుక చంద్రశేఖర అష్టకం చదివినా, విన్నా కూడా చాలా మంచి మార్పులు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. ఎందుకంటే మనకి దీర్ఘాయువునిచ్చేది 9 గ్రహాల్లో లాంగ్విటీనిచ్చేది సాటర్న్, శనీశ్వరుడు. అనురాధ నక్షత్రం శనీశ్వరుడికి సంబంధించిన నక్షత్రం. ఈ నక్షత్రం రోజు అనారోగ్యంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఆరోగ్యం కోరుకున్న వాళ్ళు కావచ్చు, జీవితంలో అంతా సాఫీగా, సుఖంగా సాగిపోవాలని కోరుకున్న వాళ్ళు, ఎవరితోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అంతా కూడా చక్కగా మన జీవితం సాగిపోవడానికి ఇలా మనకి రకరకాల కోరికలుంటాయి. అలా ఉన్నవాళ్ళు అనురాధ ప్రతి నెల కూడా అనురాధ నక్షత్రం రోజు ఇది చదువుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే మనకి గోచారంలో ఈ విశేషాంశం ఉండడం వల్ల ప్రతిరోజు చంద్రశేఖర అష్టకం 2 పూట్ల ఉదయం మరియు సాయంత్రం 3 సార్లు, ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు చదవడం కానీ, వినడం కానీ చేయండి. గురు భగవానుడు తర్వాత మీకిచ్చే రిజల్ట్స్ చాలా అత్యద్భుతమైన ఫలితాలను ఆయన అందిస్తాడు. మనకి పరాశర సంహితలో ఒక విషయం ఉంటుందండి. గురు భగవానుడు ఎవరికైతే లగ్నంలో ఉంటారో, వాళ్ళున్న రాశిలో కావచ్చు, లేదా లగ్నంలో కావచ్చు, ఎవరికైతే ఉంటారో వాళ్ళు కనుక శూలధారికి ఒక్క నమస్కారం చేస్తే వాళ్ళకి ఉన్న అంటే వాళ్ళకి ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నా, పరిస్థితుల రీత్యా ఇప్పుడు నెగెటివ్ ఎనర్జీస్ ఇబ్బందులు పెడుతున్నా, మనుషులు ఇబ్బంది పెడుతున్నా, ఎలా ఉన్నా సరే ఒక్క నమస్కారం ఆయనకి చేయడం వల్ల అవన్నీ పటాపంచలైపోతాయని మనకి పరాశర సంహితలో ఉంది. శూలధారి అంటే పరమేశ్వరుడు. మన అంటే ఇంకా మనకి శూలధారులు చాలా మంది ఉన్న మన దేవీ దేవతలు ప్రధానంగా గురు భగవాన్ అంటే పరమేశ్వరుని సూచిస్తారు. చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అందరికీ జాతకంలో ఇలాంటి గ్రహస్థితి ఉండాలని ఉండదు కదా. అందరికీ గురు భగవానుడు లగ్నంలో ఉండాలని ఉండదు, వాళ్ళ రాశిలో ఉండాలని ఉండదు. ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇది చేయడం వల్ల ఇంకా నక్క తోక తొక్కినట్లే. లేని వాళ్ళు కూడా ఈ బలాన్ని తెచ్చుకోవడానికి ఇప్పుడు మన దగ్గర ఒక వస్తువు లేకపోతే కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కొచ్చుకుంటే మనకు వస్తుంది. అసలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు మనం సంపాదించుకుంటే ఏదైనా వస్తువు మనం కావాలంటే వస్తువు కావచ్చు, ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, బలం కావచ్చు, వాహనాలు కావచ్చు కొనుక్కోగలుగుతాం. సో అలా సంపాదించుకుంటే మన ఇంట్లో కూడా ఉంటుంది. అలా ఇప్పుడు మన జాతకంలో ఎవరి జాతకంలో అయినా గురు భగవానుడు లగ్నంలో కావచ్చు, రాశిలో కావచ్చు లేకపోతే దాన్ని కొనుక్కోవాలి. కొనుక్కోవడం అంటే ఏం చేయాలి? ఏం చేయక్కర్ల. మీరేం డబ్బులు ఖర్చు చేయక్కర్లా. మీ సమయాన్ని వెచ్చించాలి. మీ సమయాన్ని వెచ్చించి ప్రతిరోజు 3 సార్లు కనుక జూన్ వరకు ఉదయాన్నే సాయంత్రం చదవడం వల్ల మీ జన్మజాతకంలో లగ్నంలో లేదా రాశిలో గురు భగవానుడు ఉన్నా లేకపోయినా కనీసం 3 ఇయర్స్ వరకు మీరు అలాంటి తదనుగుణమైన ఫలితాలను తీసుకోవడానికి ఒక ఎలిజిబిలిటీని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఒక ఎలిజిబిలిటీ. ఇప్పుడు ఏదైనా డిస్కౌంట్లో ఏమన్నా దొరుకుతున్నాయంటే అందరూ వెళ్ళి ఎలా తీసుకుంటాం. ఇలా గోచారంలో మనకి భగవంతుడు ఇస్తున్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకుంటే కనుక గురుబలాన్ని చక్కగా పెంచుకోవచ్చు. ఇప్పుడైనా కదా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ప్రతి నెల అనురాధ నక్షత్రం ఉన్నప్పుడు కూడా చంద్రశేఖర అష్టకాన్ని 3 సార్లు ఎవరైతే చదువుతారో, శ్రద్ధతో భక్తితోటి చదువుతారో, వింటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలా మనందరి జీవితాల్లో మనందరం కూడా గురు భగవానుడి యొక్క అమృతపు జల్లుని, అమృతపు ఆశీస్సుల్ని తీసుకోవాలని చెప్పి మనందరి తరఫున దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థిస్తూ, పరమశివుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.